కరీంనగర్ జిల్లా కేంద్రంలో దొంగల కాల్పుల్లో గాయపడ్డ వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. చోరీకి గురైన పీఎంజే జ్యువెలరీ షాప్ ను పరిశీలించారు కేటీఆర్. పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పట్టపగలు చోరీ, కాల్పులు జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. నేరాలు, ఘోరాలు నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యమైందన్నారు. ఇక శాంతి భద్రతలు అడుగంటిపోవడంతో బీహార్, యూపీతో పోటీ పడే పరిస్థితి వచ్చిందని, ఘటన జరిగి 36 గంటలైన చర్యలు కానరావడం లేదన్నారు కేటీఆర్. 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైన పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో, ఉత్తరప్రదేశ్తో, అక్కడ ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇంతవరకు 32 గంటలైన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నది, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి, అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు?